వైసీపీ ప్రభుత్వంపై జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసేందుకే డిఎస్సి నాటకం ఆడుతున్నారన్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే చెందుతుందన్నారు. రేపటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులతో పని చేపిస్తామన్నారు. నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు అన్నావు. ప్రతి ఇంటికి తిరిగి స్టిక్కర్లు అంటించారు, కానీ ప్రజలు నమ్మలేదని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. రేపు కోర్టులో కేసులు పడితే ముఖ్యమంత్రి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్ట్ ఉండటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ